ఆరోగ్యాభిలాషులందరికీ స్వాగతం. ఏందన్నా మంతెనన్నా నీకు ఈ రౌడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందన్నా, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని అసలు ఇండస్ట్రీ వాళ్ళకి తెలియదన్నా. తెలిసి ఉంటే నీ మీద గిసొంటి మజాకులు అయితే చేయకపోతుండే. ఏందన్నా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరన్న డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి గారిని. ఆయన పేరు ప్రతిసారి మర్చిపోతాను, ఎందుకంటే మేబీ కోడెక్కుద్దా బికాజ్ మేబీ మనకు ఆ సినిమా ఇంపాక్ట్ అనేది లేదు కాబట్టి పేరు మర్చిపోతున్నాయి. కిరణ్ తిరుమల శెట్టి గారిని కిషోర్ తిరుమల శెట్టి అని సంబోధించడం జరిగింది లాస్ట్ వీడియోలో కూడా. సో మిస్టేకెన్, సారీ ఏమనుకోవద్దు. సో కిరణ్ తిరుమల శెట్టి గారిని ఆడ థియేటర్ బయట మన మంతెన గారి అభిమానులు, మంతెన సత్యనారాయణ గారి అభిమానులు అందరు వచ్చి ఊరా కుక్కని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిరు. ఆల్మోస్ట్ సొక్కా చింపేపోయారు. బట్ అక్కడ 6 feet టాలర్ మన రాయేష్ బ్రో ఫన్ బకెట్కి సంబంధించిన రాయేష్ బ్రో అక్కడ ఉండి చాలా హ్యాండిల్ చేయడం జరిగింది అక్కడ. ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి. ఒరేరే ఏందిరా ఆట కొట్టిర్రు. మంతెన సత్యనారాయణ గారు నిజంగా నేను చాలా కామ్ డౌన్ కూల్గా మీరో ఛానల్ గురించి దాని గురించి ఇంత బ్రహ్మాండంగా నిదానంగా చెప్తాడు వీడియోలో నేను అనుకున్నా ఇప్పటిదాకా. కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అన్న మీకు పాపం సినిమా ఏదో తీసిండన్నా, ఇక మీ అభిమానులు ఎవరన్నా వచ్చి చూస్తారేమో అనుకొని మీ అభిమానులన్నా వచ్చి సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి స్క్రీన్ మీద అని చెప్పి తీసిర్రన్న. సినిమా ఎట్లన్నా గుడిచిర్రన్న. అది పోనీ ఇక సినిమా ప్రయత్నాల్లో వాళ్ళు ఏదో తగలబడి చేసుకున్నారు, వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు ఏదో చేసుకున్నారు. మధ్యలో మీ ఫ్యాన్స్ అందరు వచ్చి కొడితే అది ఇంకా డబుల్ ప్రమోషన్ అయిపోదా అన్న సినిమా? అవుతా కాదా? ఈ మధ్య ఇట్లాంటి చిల్లర టాక్టిక్లు అన్నీ ప్లే చేస్తున్నారు. సినిమా గుడిసింద్రా అనేది వాళ్ళకి ఫస్ట్ షో కల్లా అంత సినిమా లేదు, మార్నింగ్ షో కల్లా వాళ్ళకి తెలిసిపోతుంది. సో తెలిసిపోయిన తర్వాత ఇలాంటి చిల్లర టాక్టిక్స్ ప్లే చేస్తున్నారని బయట కొంతమంది అనుకుంటున్నారు. ఇది నా ఫీలింగ్ కాదు. నార్మల్గా ఈ పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు క్లియర్గా చిల్లర టాక్టిక్ మనకు తెలియని విషయమా, మనం చూడని విషయం అని అనుకుంటారు. అంటే సెలబ్రిటీలు కాలు మొక్కుతున్నారు కదా, అది కూడా ఒక టాక్టిక్ అన్నట్టు. ఇట్లా సినిమా కింద మీద అయినప్పుడు బయటకు వచ్చి ఈ ప్రమోషన్లో స్ట్రాటజీ లాగి ఇట్లా తన్నులు తినడం లాంటివి చేస్తారు. అంటే ఇది ఫేక్గా కనబడుతుందన్న. కిరణ్ తిరుమల శెట్టి అన్న కనబడుతుంది ఎక్కడంటే ఆ ముసలోడు వస్తాను కానీ నీకేమో ఆశీర్వాదం ఇస్తాడు, కొడతలేడు. చూడు ఒకసారి 2 సార్లు రీప్లే చేస్తాను నేను అది. సో మీరు హానెస్ట్గా ఇది జరిగింది రియల్ రా, నన్ను కొట్టారా, ఒకవేళ మీరు నిజంగా ఇప్పుడు జరిగినప్పుడు ఏ ఎఫ్ఐఆర్ కాపీయో ఏదో చేస్తారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ కాపీ ఒకటి బయట పెట్టి కిరణ్ తిరుమల శెట్టి గారు బయటకు వచ్చి ఇలా జరిగింది దాడి నా మీద సోకాల్డ్ అని చెప్పి మీరు ఒక ప్రెస్ మీటో ఏదో చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఇది రియాలిటీగా రియల్ అనుకొని మీ సినిమా ఏదైతే పండుకుందో దాన్ని మళ్ళీ తట్టి భుజం మీద తట్టి మళ్ళీ లేపి మళ్ళీ చూస్తారండి జనాలు. సో ఒకవేళ మీరు ఆ ఎఫ్ఐఆర్ కాపీ అలాంటిది ఏది మీరు చూపించలేదు అనుకోండి బయట మీడియాకి వచ్చి, ఇది ఒక చిల్లర చీప్ జనాల మీద వేసి ఒక కుక్క బిస్కెట్ లాంటి టాక్టిక్ అనేది అందరికి అర్థమైపోతుందండి. జనాలు కూడా చాలా ముదిరిపోయి సినిమాలు చూస్తున్నారండి. మీరు ఇంకా ఎర్రిబాబులోలా చూస్తున్నారు అనుకుంటే అది మీ కర్మ. ఒక నోటు నేను పోయినసారి దాంట్లో అయితే చెప్పలే. ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ సినిమా యూత్ని టార్గెట్ చేసి చేస్తే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళందరికీ నచ్చుతుందా? ఒక విషయం నాకు చెప్పండి, సినిమా తాగుబోతోళ్ళ కోసం అని నేను చెప్తున్నా. అంటే ఏంటి, కొత్త బలగా తాగొచ్చి పిల్లాన్ని ఊర ఉతికి లేదా ఆడి తాగుడు వల్ల ఆడి ఫ్యామిలీ ఏమైనా సఫర్ అయ్యి మొత్తం మట గుడిసిపోతుందంటే అలాంటి వాళ్ళకి రిలేట్ అవుద్దండి. మరి 100% జనాభాలో ఎంతమంది తాగుబోతోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీని అట్లా మొట్ట గుడిపేస్తున్నారు, ఎంతమంది జీవితం తెలియక నాశనం చేసుకుంటున్నారు?
గట్టిగా దిగితే 5%, 3%, 2% కూడా ఉండరు. అంటే తాగి వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకునేటోళ్ళు 100%లో 5% కూడా ఉండరు. మీరు ఆ 5% మంది కోసం సినిమా చేసినప్పుడు మిగతా 95% ఎందుకు నీ సినిమా చూడాలి అనే ఇంగిత జ్ఞానం, తెలివి, కామన్ సెన్స్, బిజినెస్ టాక్టిక్లు మీకు తెలిసి ఉండాలి. తెలియకుండా సినిమా తీసినప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలాగే కొట్టించుకోవాల్సి వస్తుంది. సో నా ఉద్దేశం అయితే, నా ఫీలింగ్ అయితే ఇదే ఉంది భయ్యా. మరి ఆయన్ని కుక్కను కొట్టినట్టు ఎందుకు కొట్టిరో నాకు తెలియదు. ఆల్మోస్ట్ చొక్కా చింపేసిరు. అంటే ఆల్రెడీ చెప్పారేమో మరి డైరెక్టర్ గారు, ఊరికి అట్ట అంటీ అని, కానీ సొక్కా చింపమాకంటారా, సొక్కా లేకుండా బయటికి ఎలా పోతా అని అన్నారేమో. అది నా ఫీలింగు. అంటే బయట జనాలకు కూడా ఏంటంటే ఇవన్నీ చూశారు చిల్లరవి. సో మీరు ఇది నిజంగా జరిగిందని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా కొట్టినప్పుడు ఊకోరుగా, ఎఫ్ఐఆర్ కాపీ ఏదో ఇస్తారుగా, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారుగా, ఆ ప్రూఫ్లు ఏమైనా ఉంటే బయట పెట్టండి. ఖచ్చితంగా మీ మీద అటెంప్ట్ జరిగింది, కుక్కను కొట్టినట్టు కొట్టారు కాబట్టి మాకు కనపడింది కాబట్టి జనాలు కొద్దిగా థియేటర్కి వచ్చి మీకు సానుభూతి చూపిస్తూ పండుకున్న మీ సినిమాని లేపి ఇక మళ్ళీ మీ సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా రన్ కావాలో అట్లా రన్ అవుతుంటుంది అనమాట. సో కర్మ అనిపిస్తుంది, తప్పదు, ఏం చేస్తాం, కానివ్వండి.